మంత్రి గారు మీరు ఇరిగేషన్ గురించి చెప్తున్నారు కదా, మొన్న ఖరీఫ్ సీజన్కి వచ్చేటప్పటికి దాదాపు 6 లక్షల హెక్టార్లు తగ్గింది యావరేజ్. మన నెట్సాని ఏరియాకి వచ్చేటప్పటికి తగ్గింది. అది ఈ గణాంకాలని వ్యవసాయ శాఖ చెప్పింది. వాళ్ళు చెప్తుందంటే కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల వేయలేదని చెప్పి అంటున్నారు. మరో వాదన ఏంటంటే మీకు ఎగువ ప్రాంతాల నుంచి మనకు నీరు సరిగ్గా రావడం లేదు కాబట్టి మనకి ఈ టోటల్గా ఏపీలో ఈ నెట్సాన్ ఏరియా అనేది తగ్గింది అనేది. ఈ రెంట్లో ఏది నిజం అంటారు? ఒకటిసారి ఇవాళ కృష్ణా రివర్కి సంబంధించి వాటర్ లేని మాట వాస్తవం. ఎందుకు లేదంటే వర్షాలు లేవు ఈ సంవత్సరం. గత వెనక్కి వెళ్ళి చూస్తే మనం సుమారుగా 4 సంవత్సరాలు కూడా చాలా పుష్కలంగా వర్షాలు వచ్చాయి. ప్రాజెక్టులన్నీ నిండాయి. శ్రీశైలం నుంచి వాటర్ దిగువకు వదిలాం, నాగార్జున సాగర్ నుంచి వాటర్ దిగువకు వదిలాం, ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా దిగువకు వదిలాం. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం మీకు కృష్ణా డెల్టాకు సంబంధించి మాత్రమే మేము ఖరీఫ్కి నీళ్ళు ఇచ్చాం, కానీ నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి సంబంధించి ఈ సంవత్సరం వరి సాగు చేయవద్దని ప్రకటించాం. కేవలం 6 దడి పంటలకు కూడా ఇవ్వలేము, ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తామని మాత్రమే చెప్పాం. అది దాని ప్రకారం చేస్తాం. కారణం ఏంటంటే వాటర్ ఈజ్ అవైలబుల్ సచ్ ఓన్లీ. వాటర్ అంతకన్నా అవైలబిలిటీ లేదు. వర్షాలు లేవు. పైనుంచి ఆల్మట్టి నిండలేదు, ఆల్మట్టి నుంచి కిందకు రాలేదు, జూరాల నుంచి కిందకు రాలేదు, తుంగభద్ర నుంచి కిందకు రాలేదు. సో వాటర్ స్కేర్సిటీ, దాన్ని మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు. నిన్న మొన్న తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా వాడుకున్నారు అనే మాట వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు. సరే, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేశారని ఒకళ్ళు, కాదు బీఆర్ఎస్ చేసిందని ఒకళ్ళు, ఈ రకమైన ఆరోపణలు. ఏదైనా కానీ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి బాగా చేశారనేది మాత్రం చెప్పడం జరిగింది. పోలవరానికి సంబంధించి ఏ ఏడాదికి ఆ ఏడాది ఇదిగో వచ్చేస్తుంది, పూర్తయిపోతుంది అని ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నారు. అసలు వాస్తవంగా ఎప్పటికీ పూర్తి అవుతుంది అది? దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇంకోటి సార్, దాని గురించి 5 years 3 deadlines 2 ministers. పోలవరం అయితే కంప్లీట్ అవ్వాలా. డోంట్ యూ హ్యావ్ ఎనీ గిల్ట్ ఫీలింగ్ ఆర్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ ఇట్? ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఒక వివాదాన్ని ఈ మధ్యన బాగా రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు నీరు దోచుకు వెళ్ళిపోయాడు, రాయలసీమకు నీళ్లు ఎక్కువ ఇచ్చేశాడు, రాయలసీమకు 800 బిలో ఉన్నప్పుడు నీళ్ళను కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువెళ్ళిపోతున్నాడు, రాయలసీమకు నీళ్లు దోచేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడారు. చాలా దురదృష్టం ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 సిస్టర్ కన్సర్న్, 2 రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడుకునేవారు, బంధుత్వాలు ఉన్నాయి, పరస్పర సహకారాలతో ఉండవలసినటువంటి వారు. నాకు చిత్రమైనది ఏంటంటే ఈ 2 ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి వారికి ఉమ్మడి ప్రాజెక్టులు 2 ఉన్నాయి. ఒకటి శ్రీశైలం, 2 నాగార్జున సాగర్. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా కేఆర్ఎంబీకి స్వాధీనం చేయాలనేది చట్టంలో ఉంది. నేను చెప్పింది కాదు, ఆంధ్రప్రదేశ్ చెప్పింది కాదు. ఈ రివిజన్ చట్టంలో ఉన్నటువంటి అంశం. ఆ రివిజన్ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని మేము వ్యతిరేకిస్తామంటున్నారు తెలంగాణ వాళ్ళు. నిన్న రిజల్యూషన్ పాస్ చేసిన. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమిటి ధర్మమేనా? తిలక్ గారు మీరు ఆలోచించమంటున్నా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను ఆలోచించమంటున్నా, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను ఆలోచించమంటున్నా. రివిజన్ చట్టంలో రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేయబడినటువంటి చట్టంలో కృష్ణా రివర్ యొక్క వివాదాలను తీర్చడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాన్ని ఒక న్యూట్రల్గా స్థాపించి దానికి మీరు అప్పచెప్పండి, మేము అప్పచెప్పమంటే వాట్ ఈస్ దిస్? అంటే ఒక అసెంబ్లీ రివిజన్ చేసిన చట్టంలో అంశాలు ఒప్పుకోవట్లేదంటే ఇప్పుడు రేపు పొద్దున్నే మన అసెంబ్లీని పిలిచి అసలు ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవట్లేదంటే కుదిరిద్దా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కొద్దిగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఆలోచించవలసిన అవసరం ఉంది. కేఆర్ఎంబీ కానీ అదే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఈ రెండింటినీ వారు స్వాధీనం చేసుకోవాలి, వారు ధర్మం ప్రకారం నీటి వాటాలను పంచాలి. సరే, వాళ్ళకి ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారికి గౌరవ కేసీఆర్కి మధ్యన వివాదాలు ఉంటే ఉండుగాక, వాళ్ళు మాట్లాడుకోమనండి. మన మీద పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు దోచేస్తున్నాడు, రాయలసీమకి ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీన్ని నేను ముఖ్యంగా కోరుకుంటున్నా, తెలంగాణ ప్రజానీకం దీన్ని అర్థం చేసుకోండి. మనం కలిసిమెలిసి జీవించవలసిన వాళ్ళం.
కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ మనకి ఈ మధ్యన వివాదాలు ఉంటే ఆ బోర్డ్స్ వివాదాలు తీర్చే విధంగా మనం చేసుకోవాలి. ఇది చట్టంలో ఉన్నాయి, చట్టాన్ని అంగీకరించకపోతే అది అధర్మం అవుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచు.